ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ నారాయణ విజయవాడ. మనకు ఇప్పుడు ఒక కిరాయి పడిందండి. ఆ కిరాయి ఎక్కడికో ఏమిటో మనకైతే తెలియదు. మరి మనిషి అయితే రమ్మని చెప్పారు. మనమైతే ఎనమకుదురు వెళ్తున్నామండి చూడటానికి. ఇప్పుడు ప్రజెంట్ చాలా దగ్గరలోనే ఉన్నాం. ఎనమకుదురికి వచ్చామండి. ఈ సైట్లోకి రాగానే ఈ ఫ్రేములు ఇవన్నీ ఉన్నాయి. సరే అన్న వెళ్ళిపోదాం ఓకే అన్నాను. మొత్తం లోడింగ్ అయితే అయిపోయింది. ఫుల్ లోడ్ మొత్తం సదిరేసాను. చూడండి ఎలా ఉందో బండి నిండా. మొత్తం తాళ్ళు గీళ్ళు అన్నీ కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వెళ్తాం జరుగుతుంది. మనం గుంటూరు వైపు వెళ్తున్నామండి. సరిగ్గా ఒంగోలు దాకా వెళ్ళాలన్నారు. హైవే మీద వెళ్తూనే ఉన్నాం. ఒకసారి తాళ్ళు ఎలా ఉన్నాయి ఏంటని పైకి ఒకసారి లుక్ వేసామండి. అంతా బాగానే ఉంది. గుంటూరు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి బొమ్మ బాగా క్లారిటీగా ఉందండి హైవే మీద చూడదగ్గట్టుగా. నెక్స్ట్ మనం వెళ్తుంటే చిన్న చిన్న బిల్డింగులు, గుళ్ళు, రోడ్ల మీద గుళ్ళు చాలా బాగున్నాయండి. గుంటూరు హైవే మీదే చాలా బాగున్నాయి గుళ్ళు. ఇది చాప్ బొమ్మ అండి. గుంటూరు హైవే మీద బిల్డింగ్ మీద ఉంది. బొమ్మ కూడా లొకేషన్ బాగుంది. ఇది చిలకలపేట దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి బొమ్మ పెద్దది. ఆపోజిట్ ఉందండి ఇది బాగా. ఇది ఒంగోలుకి దగ్గరలో ఉన్న కొంచెం 6 వే పెద్ద వే ఇలా ఉంది. ఇప్పుడు కూడా ఒంగోలు ఎంట్రన్స్ అవుతున్నాను లోపలికి. ఒంగోలులోకి ఎంటర్ అయిన తర్వాత రోడ్డు అండి ఇది. ఈ రోడ్డు ఇది వెల్కమ్ టు ఒంగోలు అండి. వెల్కమ్ టు ఒంగోలు. సరిగ్గా ఒంగోలు లోపలికి వెళ్ళిపోయామండి. ఇక మన ఇక సైట్లోకి వచ్చేసాం. శుభమస్తు కళ్యాణ మండపం. ఇక్కడికి వచ్చి దింపేస్తాను. ఇక భోజనం చేసే టైం అయిపోయింది కాబట్టి భోజనానికి వెళ్తామండి. ఎదురు రమ్య రెస్టారెంట్స్ బాగుందండి. దాంట్లో రైస్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ అక్కడ భోజనం చేయడం అయిపోయింది. సైట్లో దాకా ఉండాల్సి వచ్చింది సాయంత్రం దాకా. అక్కడ ఉన్న తర్వాత వర్క్ ఎలా అయిందో చూడండి ఫ్రెండ్స్. మొత్తం సంక్రాంతి సంబరాల కోసం మొత్తం షాప్ అయినా పిలిచాడు. డెకరేషన్ అలా చేశారండి. ఒకసారి లుక్ అయ్యండి డెకరేషన్ మొత్తం. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. లైక్ అండ్ షేర్.